కేరళ స్టోరీ. సో, ఓకే. గతంలో వచ్చినటువంటి స్టోరీ ఎంత సంచలనం క్రియేట్ చేసిందో చూసాం. ఇది చాప్టర్ 2 పార్ట్ 2 లాంటిది. హ్మ్. ఇందులో ట్రైలర్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అండ్ రియల్ కథనాల్ని రీల్‌లోకి తీసుకొచ్చాడు. అవును. ఇంకా చెప్పాలంటే రియల్‌లో ఉన్నటువంటి సన్నివేశాల్ని సెన్సార్ బోర్డ్ పరిధిని దృష్టిలో పెట్టుకొని కాస్త కత్తిరించి చూపించాడు. అవి హ్మ్. చూడడానికి ఒళ్ళు జలధరిస్తోంది. భయమేస్తోంది. మన ఇంటి ఆడపిల్లలు రేపొద్దున ఎలా బతుకుతార్రా అయ్యా అనిపిస్తోంది. టీనేజర్స్ లక్ష్యంగా చేసుకొని హిందువుల్లో కులాలుగా చీలుస్తూ కులపరంగా ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క రేటు పెట్టి దానికోసం కేంద్రాలు ఏకంగా మత మార్పిడి కేంద్రాలు, జిమ్ సెంటర్‌లు, యోగా పేరుతో, స్వామీజీల పేరుతో కూడా ఈ హిందూ స్త్రీలను ఈ విధంగా లాగేసుకోవటం. వాళ్ళని పిల్లల్ని కలిగే యంత్రంగా లేదా అంగడి సరుకుగా అమ్మేయడానికో ఇట్లా మారుస్తున్నారు. ఒక రకంగా హిందూ జనాభా తగ్గించాలి అంటే ఇదొక ఎత్తుగడ. ఇదొక మార్గంలో మనల్ని కొడుతున్నారు. సో, కేరళ స్టోరీ ట్రైలర్ చూసిన తర్వాత మీ హ్మ్. ఫస్ట్ ఒపీనియన్స్ ఏంటి? మీ మైండ్‌లో స్ట్రైక్ అయినటువంటి అంశాలేంటి? చాలా మంది సెక్యులర్‌లు దీన్ని ప్రపగండ అంటారు గానీ, మనం అంటే ఈ సెక్యులర్‌లో ఏందంటే చుట్టూ ఏం జరుగుతుందో బహుశా చూడరేమో. వాళ్ళు మన గుర్రానికి ఇలా గంతలు కడతాం కదా! అలా ఉంటారేమో. చుట్టూ చూడరు. రీసెంట్‌గా మనం 'చెంగూర్ బాబా' అని ప్రత్యక్షమైన ఉదాహరణ. 100,00,00,000 వాడి బడ్జెట్. ఎంతో మంది హిందువులు అమ్మాయిలను ట్రాప్ చేశాడు. దొరికిపోయారు. అయినా వాడిని సపోర్ట్ చేస్తున్నారు. చాలా మంది ఈవెన్ బయటికి మనకు ఆల్రెడీ తెలుసు కదా! ఎంతమంది వచ్చేసి మమ్మల్ని ట్రాప్ చేయమని ఫలానా మసీద్‌లో డబ్బులిస్తున్నారు, బండిస్తున్నారు, పెట్రోల్ ఇస్తున్నారు. మేమిది చేస్తున్నాము. సో, ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఇది ఎందుకు చేస్తున్నారు? ముఖ్యంగా ఒకటే మతం చేస్తుంది. ముస్లింలందరూ చెడ్డవాళ్ళని నేను చెప్పట్లేదు. పోతే కొందరికి ఇది బిజినెస్. ఎలా బిజినెస్ అంటే, వీళ్ళు బ్రాహ్మణ అమ్మాయికి ఒక రేట్ ఫిక్స్ చేశారు. ఏదో 12,00,000. ఇది ఇప్పటి నుంచి కాదు. ఆల్మోస్ట్ నేను ఒక 3, 4 ఇయర్స్ నుంచి వింటున్నాను. తర్వాత పంజాబీలైతే ఒక రేట్ ఉంది. దళిత అమ్మాయిలకు ఒక రేట్ ఉంది. అంటే రేట్లు కట్టి మరీ ట్రాక్ చేయాలి. ఎందుకు అంటే వీళ్ళే కన్సిడర్ చేస్తున్నారు. బ్రాహ్మణ అమ్మాయి అయితే వాల్యూ ఎక్కువ ఉంటుంది అని వాళ్ళే రేట్ ఫిక్స్ చేస్తున్నారు. అంటే అలా ట్రాప్ చేస్తే ఈ డబ్బులు ఎవరికొస్తాయి? ఏ అబ్బాయి అయితే ఆ అమ్మాయిని ట్రాప్ చేసి కన్వర్ట్ చేశాడో వాడికెళ్తాయి ఈ 12,00,000. అమ్మాయికేం రావు. మోస్ట్‌లీ అమ్మాయి కట్ అయ్యి ఫ్రిడ్జ్‌లో అయినా తేలుతుంది, ఏదన్నా సూట్‌కేస్‌లో తేలుతుంది, లేదంటే ఏ సిరియాలోనో సూసైడ్ బాంబర్‌గా తేలుతుంది. లేదు పారిపోయిందంటే అదృష్టం ఇంటికొస్తుంది. తల్లిదండ్రులు తీసుకొని ఆమెని యాక్సెప్ట్ చేస్తే ఇక ఆమె కూడా ఫైట్ చేస్తుంది. ఆల్రెడీ కొందరు కేరళలో చేశారు. కేరళ స్టోరీ 1లో మనం చూసాం అలాంటివి. నెక్స్ట్ ఎందుకు చేస్తున్నారు? అంటే నేను చెప్పాను కదండీ, ఒకటి ఇది మంచి బిజినెస్ మోడల్. వాళ్ళు ఏం లేదు, బండి తీసుకొని పేరు మార్చుకొని హిందూగా యాక్టింగ్ చేస్తూ అమ్మాయిని ట్రాప్ చేస్తే వీడికి 10,00,000 వస్తుంది. ఏ బిజినెస్ లో వస్తుంది? ఎంజాయ్మెంట్‌కి ఎంజాయ్మెంట్ ఉంది, డబ్బులకి డబ్బులు ఉంది. ఇలా ఎందుకు చేయాలి అంటే ఈ మ్లేచ్ఛ మతాలలో ఉన్న ఒక సిద్ధాంతం ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వారిని కన్వర్ట్ చేయాలి. జనరల్ గా క్రిస్టియన్లు ఏం చేస్తారంటే కన్వర్ట్ అవుతారు, మత మార్పిడి చేస్తారు, ప్రలోభాల ద్వారా మ్యాజిక్లు, గిమ్మిక్లు, ఈ స్వస్థత కూటములు పెట్టుకొని వాళ్ళు మారుస్తారు. అయితే ఇస్లాంకి వచ్చేసరికి వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. 1947లో మనకు స్వతంత్రం వచ్చింది. 2047లో భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా చేయాలి. ఇది టార్గెట్. పిఎఫ్ఐ అని ఒక తీవ్రవాద సంస్థ ఉంది. ఆ డాక్యుమెంట్ లో ఇది బయటపడింది. ఆఫ్ కోర్స్ దాన్ని బ్యాన్ చేసింది గవర్నమెంట్. అఫీషియల్ రికార్డ్స్ ఉన్నాయి, వాళ్ళు ప్లాన్ పెట్టుకుంది. సో ఎలా మరి ముస్లిం దేశంగా చేయాలి అంటే ఒకటి ఎక్కువ మంది పిల్లల్ని కనాలి. అంటే వాళ్ళలోనే అది కూడా పర్మిట్ చేస్తుంది ఇస్లాం. సో వాళ్ళే ఎక్కువ మ్యారేజ్ చేసుకోవచ్చు, ఎక్కువ మందిని కనవచ్చు. ఇంకో మార్గం ఏంటంటే హిందూ అమ్మాయిలని కూడా మేము కన్వర్ట్ చేసేస్తే అమ్మాయిలు ఆల్రెడీ తక్కువ కాబట్టి అబ్బాయిలకి అంటే హిందూ అబ్బాయిలకు కూడా ఇంకా అమ్మాయిలు దొరకరు. అదొకటి. రెండవది విష ప్రయోగాల ద్వారా హిందూ మగవాళ్ళ ఫర్టిలిటీ తగ్గించడం. ఇది కూడా ఒకటి ఉంది. బహుశా ఈ కోబా బన్ను కూడా అదే కేటగిరీ అని కూడా చాలా మందికి డౌట్ వచ్చే ఈ వ్యక్తిని అటంగా పరిచారు. మూడోది మత మార్పిడి చేయడం. దీనికి వీళ్ళు క్రిస్టియన్ల లాగా వేదాలలో మా అల్లా ఉన్నాడు, వేదాలలో మా ప్రవక్త ఉన్నాడు అని చెప్పడం. వీళ్ళు కూడా ఇలాంటిది కాదు, ఒక 30 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. ఇది చేస్తున్నారు. ఇంకోటి టెర్రర్ అటాక్స్ ద్వారా హిందువులని చంపడం. అఫ్కోర్స్ దాంట్లో కొలాటరల్ డ్యామేజ్ గా కొందరు ముస్లిమ్స్ కూడా చచ్చిపోవచ్చు. ఇది జరుగుతుంది. మూడోది దేశాన్ని అస్థిరపరచడం. ఎక్కడెక్కడైతే ముస్లిం మెజారిటీ అయిందో అక్కడున్న హిందువులని 3 విధాలుగా వీళ్ళు మారుస్తారు.
రెండోది కన్వర్ట్ చేయడం, లేదంటే పారిపోమని ఆఫర్ ఇవ్వడం. సలీఫ్ గలీబ్ ఆల్రెడీ మనం కాశ్మీర్లో చూసాం. సో ఇవన్నీ కూడా ప్లాన్లు జరుగుతున్నాయి. సో కేరళ స్టోరీ సింపుల్ గా ఏం చెప్తుంది అంటే, వీళ్ళు లవ్ జిహాద్ పేరిట ఎలా హిందూ అమ్మాయిలని ట్రాక్ చేస్తుంది. ఇది ఆల్రెడీ జరుగుతున్నాయి. సో అలాంటప్పుడు ఇది ప్రపగండా అని ఏ నోటితో వీళ్ళంట ఆల్రెడీ జరుగుతున్నాయి. సో చాలా మందికి వచ్చిన ఆబ్జెక్షన్ ఏంటంటే, కేరళ స్టోరీ అని ఎందుకు పెట్టారు? కేరళ స్టోరీ అని పెట్టినప్పుడు కేరళలో ఉన్న ఎగ్జాంపుల్ ని చూపెట్టకుండా ఎక్కడో పంజాబ్ లో ఇంకే వేరే రాష్ట్రాలలో ఉన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని కేరళ స్టోరీ 2 అని ఎందుకు పెట్టారు? ఇది వీళ్ళ క్వశ్చన్ వచ్చింది. సరే, డైరెక్టర్ ఏమనుకున్నాడు, 1 తీసాను 2 అని కేరళ స్టోరీ అని పెట్టాడు, నష్టమేం లేదు, ఎక్కడో ఎగ్జాంపుల్ కావచ్చు. సరే, ఇప్పుడు హలాల్ అన్నారు, కేవలం యానిమల్ కోయడంలో హలాల్. లిప్స్టిక్ హలాల్ ఎట్లయింది, ప్లాట్లు ఎట్లా హలాల్ అయ్యాయి? సేమ్ క్వశ్చన్ మనం అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు లిప్స్టిక్ అనే మాట ఖురాన్ లో కానీ హదీస్లలో ఉందా? లేకుంటే నువ్వు ఇల్లు కట్టుకున్నప్పుడు హలాల్ చేయమని ఖురాన్ లో ఉందా? అక్కడ లేదు. మరి కేరళ 2 అని పెట్టుకుంటే నీకేంటి నొప్పి? డైరెక్టర్ ఆ మాత్రం స్వతంత్రం ఉండదా? లేదు, కేరళ స్టోరీ 1 వస్తే 32,000 మందిని చూపెట్టాలి అంటే, ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళ డాక్యుమెంట్సే. ఇంతమందిని మార్చాము, ఇంతమందిని మిస్ అయ్యారు అని వాళ్ళే చెప్పుకున్నారు. కాబట్టి ఆ ఫిగర్ ఆ డైరెక్టర్ ఇచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ప్రతి దాంట్లో నిజాన్ని వెతకాలంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి, మీకు వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. జోడా అక్బర్ అని మూవీ వచ్చింది, మీరు చూసుంటారని. జోడా అక్బర్ మూవీలో స్టార్టింగ్ లోనే అక్బర్ వచ్చి ఏం చేస్తాడంటే, ఒక రాజు పట్టుబడతాడు. ఆ రాజు పేరేదో ఉంది. రాజు పట్టుబడితే అక్బర్ ఏం చేస్తాడంటే, ఆ సినిమా మాట ఆ రాజుని చంపకుండా నేను చంపను అని వదిలేస్తాడు. అయితే ఆయన వెనక ఎవరైతే సైన్యంలో ఉన్నవాడు ఉన్నాడో ఆయన వచ్చి ఆ హిందూ రాజు తల తీసేస్తాడు సినిమాలో. బట్ నిజంగా జరిగింది ఏందో నేను ఇప్పుడు చెప్తాను. అక్బరు ఆ యుద్ధంలో గెలిచినప్పుడు వాడికి 16-17 సంవత్సరాలు. స్వయంగా అక్బరే ఆ హిందూ రాజుని చంపాడు. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, స్వయంగా అక్బరే ఆ హిందూ రాజుని చంపినప్పుడు సినిమా విషయానికి వచ్చేసరికి నేను చంపను అని అక్బర్ని గ్రేట్ గా చూపెట్టడానికి ఏం అవసరం వచ్చింది? ఇది ప్రపగండా అంటారు. తర్వాత అక్బరే నేను గాజీని అని చెప్పుకున్నాను. అంటే ఇంతమందిని చంపితే గాజీ అవుతాడు, ఆ బిరుదు ఇస్తాడు. అక్బరే గాజీని అని చెప్పుకున్నప్పుడు ఆ సినిమాలో ఆ విషయాన్ని ఎందుకు చూపెట్టలేదు? అంటే దీన్ని బట్టి ప్రపగండా ఎవరు చేస్తున్నారు? గత 70 ఏళ్లుగా ప్రతి సినిమాలో ప్రపగండా చేస్తున్నది ఈ ముస్లిమ్స్, కమ్యూనిస్టులు. ప్రపగండా మీరు చేస్తూ కేరళ స్టోరీలో నిజమైన ఎగ్జాంపుల్స్ ని 3 చూపెడితే అది ఎట్లా ప్రపగండా అయ్యింది? ఇది నాలాంటి వాడు ప్రశ్నిస్తున్నాడు, మీరు జవాబులు చెప్పండి. లేదు, మీరు వచ్చి డిబేట్ చేస్తారా, కేరళ 2 స్టోరీ ప్రపగండా, వచ్చి మాతో ఇంటర్వ్యూ చేసి చెప్పండి, నిజాలు చెప్పండి, నేను వింటాను. వీళ్ళు ఇలాంటి టైంలో సంఖ్యలను తీసుకొస్తారు సార్. 33,000 ఎక్కడ అయ్యాయి? 33,000 అవ్వలేదు, ఒక్కటే అయ్యింది. మాట్లాడవా? నిర్భయ గురించి మాట్లాడలే, దిశ గురించి మాట్లాడలే, నిన్న కాక మొన్న ఒక చిన్నారిని చిదిమేశాడు, మాట్లాడట్లే. ఒక్క ఇష్యూ అయినా మాట్లాడాలి. అలాగే ఇక్కడ వీళ్ళు నేరాల్ని కూడా చాలా ట్విస్ట్ చేస్తారు సార్. మతపు కోణంలో ఉన్నటువంటి నేరాల్ని కూడా నార్మల్ క్రిమినల్ కేసుల్లో చూస్తారు, చూడమని కూడా చెప్తారు. వాడు అంటే ఆ క్రిమినల్ దేనికోసం ఈ పని చేశాడు, దాని వెనక మతం ఉంటే ఎస్ ఇది మతపు కోణంలో జరిగిన నేరం అనే చెప్పాలి. వాడు ఏ మతస్థుడైనా, హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఎవడైనా సరే, వాడి నేరం వెనుక ఎజెండా మతం అయితే వాడిని ఉన్మాదిగా, ఉగ్రవాదిగా, మతోన్మాదిగా చూపించాలి. అక్కడ కూడా అదేదో జనరల్ కేటగిరీలో పెడతారు. ఇలా వీటన్నిటిని నార్మలైజ్ చేయడం వలన సంఖ్యలు చూపించడం. సందేశ్ ఖలీలు మరి సంఖ్యల గురించి మాట్లాడరు వీళ్ళు. సందేశ్ ఖలీల గురించి మాట్లాడరు, మణిపూర్ గురించి మాట్లాడతారు. సో మణిపూర్కు న్యాయం, ఇది ఎప్పుడు న్యాయం? అలాగే హిందువులకు న్యాయం, ఇతర మతస్థులకు న్యాయం. అదే కోవబ్బన్ వలీకి ఏమో 60 లక్షలు ఇచ్చేస్తారు. మరి ఇంకొక ఈ మధ్యనే కర్నూలులో ఒక దళితుడిని దారుణంగా చంపేశారు, ట్రాక్టర్తో తొక్కించి. మరి మన వాళ్ళు వెళ్ళారు రిపోర్టింగ్కి, డీటెయిల్స్ వస్తాయి. వీళ్ళు ఎవరు మాట్లాడరు. దిగంబర్ కాంబ్లే అనే ఒక వ్యక్తి ఫ్రెండ్ కూతుర్ని, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ ఆయన దిగంబర్ కాంబ్లే, ఫ్రెండ్ కూతుర్ని కూడా లైంగికంగా వేధించాడు అనేది ఆరోపణ. దాని గురించి మాట్లాడు. అసలు వీళ్ళు మనుషుల, వీళ్ళకి మానవత్వం ఉందా, నైతికత ఉందా, విలువలు ఉన్నాయా, వీళ్ళ బుర్రలు ఎలా పనిచేస్తాయి? నాకు వాటి మీద అధ్యయనం చేయాలని చాలా కుతూహలంగా ఉంది సార్. అసలు వీళ్ళకి కనీస సంస్కారం అనేది లేకుండా ఎట్లా ఉండగలుగుతున్నారు, ఎట్లా తినగలుగుతున్నారు? పిల్లలకు కూడా అదే కూడు పెడతారు కదా, వీళ్ళు ఇట్లానే సంపాదించింది. ఇంత అనైతిక సంపాదనతోనే పిల్లలకు కూడా కూడు పెడతారు. ఆ తరాలు ఏమవుతాయి? కర్మఫలం వీళ్ళు నమ్మినా నమ్మకపోయినా హిందూ ధర్మం, సనాతన ధర్మం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఎవరికన్నా అది అప్లై చేస్తుంది. కర్మఫలం వాళ్ళు కూడా అతీతులేం కాదు.
ఎందుకు వీళ్ళు గ్రహించలేకపోతున్నారు? ఇతరుల్ని కూడా గ్రహించలేకుండా చేస్తున్నారు. $1,000,000 ప్రశ్న అయిపోతుంది సార్. వీళ్ళ మైండ్ సెట్ అర్థం కావట్లేదు. అంటే మీకు తెలిస్తే కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఒకటి ఉందండి. యూరీ బెజ్నాఫ్ అనే ఒకడు ఉన్నాడు. యూరీ బెజ్నాఫ్ ఏదో పేరు ఉంది. ఇదే చెప్తుంటాడు తను. ఏం చెప్తాడంటే దిస్ ఇస్ కాల్డ్ ఇంటలెక్చువల్ సబ్వర్షన్ అన్నమాట. 4 స్టేజెస్ లో చేస్తారు. సో ఫస్ట్ హిందువుని దుర్మార్గుడుగా చిత్రీకరించాలి. ఫస్ట్ స్టేజ్ అయిపోయింది యాక్చువల్గా. సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి గొడవలు మొదలు పెడతారు. బహుశా మనం సెకండ్ థర్డ్ స్టేజ్కి వస్తున్నాం ఇప్పుడు భారతదేశంలో. అది యాక్చువల్గా ఎప్పుడో అయిపోవాలి, 2014లోనే అయిపోవాలి. మోదీ గారు వచ్చారని ఐ థింక్ ఆగింది. అది ఆ ఎకోసిస్టానికి కొంచెం దెబ్బ పడింది. లేదంటే ఇప్పుడు వీళ్ళు ఇదే విషయాన్ని అందరి మనసులో ఎక్కించేసి గొడవలు చేస్తారు. రీసెంట్ గా మీరు చూసారు కదా, ఢిల్లీలో ఒక జర్నలిస్ట్ యూట్యూబర్ రుచి తివారీ ఆమె పేరు కవర్ చేయడానికి వెళ్తే ఆమెనే దుర్మార్గురాలుగా చిత్రీకరించారు. ఎందుకంటే ఆమె బ్రాహ్మణ అమ్మాయి కాదు. పోని ఈమె బ్రాహ్మణ అమ్మాయి, అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ అమ్మాయి ఉంది, ఆమె కూడా బ్రాహ్మణ అమ్మాయి. అంజలి శర్మ నాకు తెలిసి పేరు. అంటే కమ్యూనిస్ట్ అయిపోగానే బ్రెయిన్ వైరింగ్ అంతా మారిపోతుంది. అంతేగా, బ్రెయిన్ వైరింగ్ మొత్తం మారిపోయింది. ఇండియా గురించి ఆలోచించారు, హిందువుల గురించి ఆలోచించారు, దేశం గురించి ఆలోచించారు. సో ఈ విషయం ఏంటంటే చాలా చాలా డేంజరస్. ఇన్ఫాక్ట్ ఏ రకంగానైతే ఇస్లాంలో క్రిస్టియానిటీలో బ్రెయిన్ వాషింగ్ ఉంటుందో కమ్యూనిస్టులలో కూడా బ్రెయిన్ వాషింగ్ ఉంటుంది. వాళ్ళకు లిటరేచర్ ఉంటుంది. ఇది నేను ప్రత్యక్షంగా ఎప్పుడు చూశానంటే శ్రీమతి కృష్ణకుమారి గారిని నేను ఇంటర్వ్యూ చేసే అదృష్టం నాకు దొరికింది. లవ్ జిహాద్ కేసులు నా ఫోన్లో ఒక 500 1000 ఉన్నాయేమో, నేను పేరు చెప్పమంటారా అని అడిగితే దాని గురించి ఒక్క మాట అట్లా మాట్లాడి డైరెక్ట్ ఆమె ఎక్కడికి డేరా బాబా దగ్గరికి వెళ్ళి ఇక డేరా బాబా గురించి మాట్లాడుతుంది. లవ్ జిహాద్ వెళ్ళిపోయింది. అంటే ఏంటంటే మీరు ఏ ప్రశ్న వేసినా వాళ్ళు 180 degrees తిరిగి మళ్ళీ దే విల్ కమ్ బ్యాక్ టు హిందూయిజము, దీనికే వస్తారు, కుల మతం దగ్గరకు వస్తారు. మరీ గట్టిగా అడిగితే నేను నీకు ఇంటర్వ్యూ ఇవ్వను, నేను వెళ్ళిపోతున్నాను, యు ఆర్ నాట్, అంటే నీకు మర్యాద లేదు, నువ్వు పద్ధతిగా మాట్లాడట్లేదు, నేను అప్సెట్ అయిపోయాను. అంటే ఈ మధ్యలో ఒక ఇంటర్వ్యూర్ ఐ థింక్ ఢిల్లీలోని ఈ యూజీసీ జరిగేటప్పుడు అమ్మా నీకు దండం పెట్టి అడగమంటావా, నీ కాలు మొక్క అడగమంటావా అని ప్రశ్నలు వేయాల్సి వచ్చింది ఒక జర్నలిస్ట్. దిస్ ఈస్ హౌ దే ఆర్ బ్రెయిన్ వాష్. ఆ లెవెల్కి బ్రెయిన్ వాష్ అయ్యాము. సో వీళ్ళని మనం తిరిగి ఆ బ్రెయిన్ వాషింగ్ నుంచి బయటికి తీసుకురావాలంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే 70 సంవత్సరాల నుంచి బ్రెయిన్ వాషింగ్ జరుగుతుంది. ఈ కమ్యూనిస్ట్ లీడర్లు ఆర్ టీచర్స్, ప్రొఫెసర్స్ ఆ ఇన్స్టిట్యూషన్స్ లో ఉండి ఒక సిస్టమేటిక్ గా వీళ్ళని బ్రెయిన్ వాషింగ్ చేస్తారు. దాని నుంచి బయటపడాలంటే మనలాంటి న్యూట్రల్ సిద్ధాంతం ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళని తిరిగి ఈ మెయిన్ లైన్ లోకి తీసుకురావాలి. అప్పుడే సాధ్యమవుతుంది. చాలా కష్టం సార్. న్యూట్రల్ అనే పదం వాడారు కదా, అది నిజంగా సరైనటువంటి అర్థము, దానికి గౌరవం ఇచ్చేది మనమే. వీఆర్ న్యూట్రల్ యాక్చువల్లీ. సో మన వల్లనే ఇతర మతాలకు లాభం, హిందువులకు చైతన్యం, ఇది మాత్రం గ్యారంటీ. కానీ ఇది అంతు చెక్కని వ్యాధి లాగా జాంబీ లాగా ఉన్నారు. వాళ్ళైతే జాంబీ వైరస్ లాగా ఉన్నారు. వన్స్ ఏ జాంబీ ఆల్వేస్ జాంబీ అన్నట్లుగా. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ వ్యాధికి గురైన వాళ్ళ సంగతి మనకు అనవసరం, కానీ వ్యాధికి గురి కాకుండా ఉన్నటువంటి వాళ్ళని కాపాడుకోవడం అత్యవసరం. దానికోసం ఉన్నది ఎంతమంది అంటే 10 మంది కూడా లేరు కరెక్ట్గా. అంటే క్షేత్రస్థాయిలో అంతా కలిపితే 100 మంది ఉంటారు అనుకుందాం. 10 కోట్ల మందికి 100 మంది ఎట్లా సరిపోతారు సార్? వాళ్ళకి కొన్ని వందల సంస్థలే ఉన్నాయి, ఎన్జిఓలు అవి పేరిట. ఫండింగ్ ఉంది. ఈవెన్ ఇప్పుడు మన బోటి ఛానల్స్కి బీజేపీ ఉందనో, ఇంకెవరో ఉన్నారనో అంటారు. ఏ రోజు బీజేపీ, నేను ఒక వీడియో చేయబోతున్నాను, ఏ రోజు బీజేపీ వీళ్ళు మన దేశం కోసం మాట్లాడుతున్నారు, మనం కూడా దేశం కోసం బిల్డప్ ఇస్తున్నాం కదా అని చెప్పేసి ఒక్కరోజు కూడా ఏ ఛానల్ కన్నా సరే ఆర్థిక మద్దతు తోడ్పాటు ఇచ్చిందని లేదు. కానీ నిందలు మాత్రం మోస్తూ ఉంటారు, ఫోన్పే జీపే అంటూ ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ 20-30 ఛానల్స్కి ఎంత నీ జనం ఇస్తారు? ఎందుకు ఇస్తారు? మనం ఏమైనా బాబాలమా? పూజల పేరిట, నోముల పేరిట, వ్రతాల పేరిట అడిగితే ఇచ్చేయడానికి జనాలు. సో ఇంత కష్టమైన పరిస్థితుల్లో కూడా వ్యవస్థల్ని, ఛానల్స్ని ఏర్పాటు చేసుకుని ఇంత మదన పడుతున్నామంటే వీఆర్ రిక్రూటెడ్ బై గాడ్, ద ట్రూ గాడ్. వీఆర్ రిక్రూటెడ్ బై పరమాత్మ. ఎందుకు? ఎవరికి లేని గుల, ఆ పదం వాడుతున్నందుకు క్షమించాలి, ఎవరికి లేని గుల మనకి ఎందుకు అంటే మనకు తెలియదు. అది మనం అట్లా ట్రైన్ చేయబడ్డాం. సంబడీ ఈజ్ దేర్. మన పైన ఉన్నటువంటి శక్తి మనల్ని అధర్మ మార్గంలో
ఉంచకుండా ధర్మ మార్గంలో పెట్టి, ఇదిగో వాళ్ళందరూ దారి తప్పుతున్నారు, వాళ్ళని కూడా మీ దరికి చేర్చండి అని టాస్క్ ఇచ్చినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. అంతే. సో ఈ క్రిటికల్ టాస్క్‌ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది సార్. సఫలీకృతం అవుతాం. ఎందుకంటే వేదమే చెప్పింది, సత్యమే గెలుస్తుంది, సత్యమేవ జయతే అని. సంస్కరణలు చేస్తూ, మీరన్నట్టుగా న్యూట్రల్ అనే వాదన చేస్తూ, మతాలకు అతీతంగా మానవత్వాన్ని కనబరుస్తూ, మతపరమైన నేరాల్ని మతపరమైన కోణాల్లోనే చూపిస్తూ, హిపోక్రసీ లేకుండా, డ్రామాబాజీ లేకుండా మనమంతా కలిసికట్టుగా గనక చేస్తే ఎలాంటి అవరోధాన్నైనా అధిగమించగలం సార్. మీలాంటి పెద్దల యొక్క సపోర్ట్ కూడా ఉండాలి. ఎందుకంటే మీరు ఒక పక్క అటు వృత్తిపరంగా బిజీగా ఉన్న ఇంత టైంని కాంట్రిబ్యూట్ చేస్తున్నారంటే ఏమిచ్చి రుణం తీర్చుకోగలదు హిందూ సమాజం. అఫ్కోర్స్ సిద్ధాంతపరంగా 1, 2 విభేదాలనేవి పక్కాగా ఉంటాయి సార్. అవి వ్యక్తుల్ని విడదీయకూడదు. సిద్ధాంతం ఒకటే అయినప్పుడు చిన్న విభేదాలు అవి కూడా సబ్జెక్టివ్‌గా ఉంటాయి తప్ప వాటిని వ్యక్తుల్ని విడదీసేయకూడదు. అది మొత్తం సూత్రాన్నే పోగొడుతుంది. సో భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా సూత్రమందు మనులు గుర్చబడినట్లుగా మనం అందరం ఆయనలో గుర్చబడినటువంటి ధర్మరక్షకులమనే నేను ఫీల్ అవుతాను. అంతే.